ప్రేక్షకులకు నా యొక్క నమస్కారములు. ఈరోజు మనం క్యాన్సర్ అనగా ఏమిటి, క్యాన్సర్కు కాగల కారణాలు ఏమిటి, క్యాన్సర్ ఎన్ని రకాలు ఉన్నాయి, క్యాన్సర్కు వైద్యం ఎలాగ ఉంటుంది, క్యాన్సర్ను ఎలాగ అధిగమించగలం, క్యాన్సర్ని ఎలాగ మనం ఆపగలం అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్, వీటి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా క్యాన్సర్ అంటే ఏమిటి? చూడండి, మీరందరూ కూడా క్యాన్సర్ని చాలా బాగా వినే ఉంటారు. మీ యొక్క కుటుంబంలో, మీ దగ్గర బంధువుల్లో, స్నేహితుల్లో ఎవరికైనా కూడా ఈ యొక్క జబ్బు సంభవించి ఉంటుంది. ఈ యొక్క పేరు వినగానే ఎంతో భయము, ఆందోళన కలుగుతూ ఉంటుంది. ప్రపంచం మునిగిపోతుందేమో, జీవితం ఇంతటితో సమాప్తం అనేటువంటి ఆందోళన చాలామందికి ఈ యొక్క శబ్దం వినగానే వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులారా, ఈ రోజున ఈ యొక్క జబ్బు గురించి మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క జబ్బు ఎందుకు వస్తుందని తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ఎలాగ దీన్ని అధిగమించగలం, ఎలాగ దీన్ని ఆపగలం అని కూడా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. సో మొట్టమొదటిగా తెలుగులో క్యాన్సర్ను రాచపుండు అని అంటాం. అంటే ఈ యొక్క జబ్బు చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది. కొన్ని 2000 సంవత్సరాల ముందుగానే ఈ యొక్క జబ్బును మానవుడు కనుగొని ఉంటున్నాడు. కనుక ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏమిటి అంటే, మన శరీరంలో మనకు తెలియకుండానే కణాల యొక్క విభజన జరుగుతూ ఉంటుంది. కణాల విభజన ప్రక్రియలో ఎలాంటి కంట్రోల్ లేకుండా, అంటే నియంత్రణ లేకుండా కణాల యొక్క విభజన జరుగుతూ ఉన్నప్పుడు ఒక కణితి ఏర్పడుతుంది. దానినే క్యాన్సర్ కణితి అని అంటాము. సో కాబట్టి ఈ యొక్క క్యాన్సర్ కణితి ఎక్కడ ఉంటుంది, ఏ భాగంలో వస్తుందని మీరు చూసినట్లయితే, శరీరంలో ఏ భాగంలో అయినా కూడా ఈ యొక్క క్యాన్సర్ పుండు రావచ్చును. మీ యొక్క తల వెంట్రుకలు, తర్వాత గోర్లు, ఈ రెండు తప్ప మరి ఏ భాగంలో అయినా కూడా ఈ యొక్క జబ్బు రావచ్చును. సో కాబట్టి సర్వసాధారణంగా కనబడేటువంటి క్యాన్సర్లు ఏవి అని మనం చూసినట్లయితే, పురుషుల్లో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఓరల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్లు పురుషుల్లో అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగనే రెండోదిగా చూసినట్లయితే ఊపిరితిత్తుల క్యాన్సర్లు, తర్వాత మరి పేగు క్యాన్సర్లు కనబడుతున్నాయి పురుషులలో. స్త్రీల్లోకి వచ్చేటప్పటికి మొట్టమొదటిగా మరి నంబర్ 1 క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ అని మనం చెప్పవచ్చును. రెండవదిగా గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సరు స్త్రీల్లో కనబడుతూ ఉంటుంది. మూడవదిగా వారిలో కూడా మరి నోటి క్యాన్సరు, తర్వాత పేగు క్యాన్సర్ కనబడుతూ ఉంటుంది. సో కాబట్టి పురుషుల్లోనూ స్త్రీల్లోనూ వచ్చేటువంటి సర్వసాధారణ క్యాన్సర్లు మనం చూసినప్పుడు వాటికి కారణం ఏంటి అని కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. క్యాన్సర్కి కాగల కారణాలు ఏంటి అని చూస్తే, మొట్టమొదటిగా పొగాకు నమలడము, పొగాకు త్రాగడము. దీనివల్ల సుమారుగా 40 నుంచి 50% క్యాన్సర్లు వస్తూ ఉంటున్నాయి. సో కాబట్టి పొగాకు త్రాగడము, నమలడము. రెండవదిగా అధికంగా మద్యపానం సేవించటము. మూడవదిగా కొన్ని రకాలైనటువంటి మరి ఇన్ఫెక్షన్స్ శరీరంలో ఉండటము. ఉదాహరణకు మరి హెపటైటిస్ బి వైరస్ కావచ్చు. అన్నిటికంటే ఎక్కువగా కనబడేటువంటిది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటి ఇన్ఫెక్షన్ వల్ల గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. అలాగనే మరి పొల్యూషన్ వల్ల వస్తూ ఉంటుంది. ఎక్కువగా మరి ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, లేకుంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు. దీనివల్ల కూడా మరి క్యాన్సర్ యొక్క సంఖ్య క్రమేణా పెరుగుతూ ఉంది. అట్లనే మరి జన్యుపరంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు 5 నుంచి 10% మాత్రమే. కుటుంబంలో, దగ్గర బంధువుల్లో, ప్రత్యేకంగా మరి తల్లి కానీ, తండ్రి, వారి యొక్క అమ్మమ్మ కానీ, లేకుంటే కూతుర్లో కానీ ఈ యొక్క జబ్బు 2 కంటే ఎక్కువ మందిలో కనబడినట్లయితే కుటుంబంలో వచ్చేటువంటి రిస్క్ అనేటువంటిది పెరుగుతుంది. అలాంటి వాళ్లకు కొన్ని సులభమైన పరీక్షలు చేయించడం ద్వారా ఈ యొక్క జబ్బును మనం ముందుగా కనుగొనడానికి వీలు పడుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ సమయంలో మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలాగుంటాయి, ఏ లక్షణాలు ఉంటే అది క్యాన్సర్గా మనం భావించవచ్చు. ఇది ఆలోచించినట్లయితే మరి సింపుల్గా ఇంగ్లీష్లో అయితే దాన్ని కాషన్ అంటాము. CAUTION అంటే C స్టాండ్స్ ఫర్ చేంజెస్ ఇన్ ద బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్ అంటాం. అంటే తెలుగులో మలమూత్ర విసర్జనలో మార్పులు రావడము క్యాన్సర్ యొక్క లక్షణము. మీకు మల విసర్జనలో ప్రత్యేకంగా మరి అధికంగా మీకు మోషన్ అవ్వటం లేదు, లేకుంటే విరోచనాలు అధికంగా అవుతున్నాయి, విరోచనాల్లో చీము పడుతుంది, లేక రక్తం పడుతుంది, లేకుంటే మరి మీకు నార్మల్గా మోషన్స్ అవ్వటం లేదు, ఒక నెల అయినా కూడా తగ్గటం లేదు, ఈ ఇబ్బందులు నెల కన్నా ఎక్కువ రోజులు ఉన్నాయి అంటే అది క్యాన్సర్ యొక్క లక్షణం అయి ఉంటుంది. రెండోదిగా మరి శరీరంలో ఏ భాగంలో అయినా కూడా ఒక పుండు ఏర్పడి ఆ పుండు మానటం లేదు, మానని పుండు అనేటువంటిది క్యాన్సర్ యొక్క లక్షణము. మొట్టమొదటిగా మనం చూసాం మల విసర్జన, మూత్ర విసర్జనలో మార్పులు. ఉదాహరణకు మన యొక్క మూత్రంలో రక్తం వెళ్ళడం, లేకుంటే మూత్రము ఈజీగా వెళ్ళటం లేదు. సో కాబట్టి అది లక్షణం అయి ఉండొచ్చు. రెండోదిగా నేను చెప్పినట్లు
మరి పుండు మానని పుండు నోట్లో కావచ్చు, లేకుంటే స్కిన్లో కావచ్చు, ఎక్కడైనా కూడా మానకుండా పుండు ఉన్నట్లయితే, ఉదాహరణకు మరి మనం నాలుగు ఖర్చుకున్నట్లయితే ఆ యొక్క పుండు వారము 10 రోజుల్లో మానిపోతుంది. కానీ 2-3 వారాలైనా కూడా పుండు మానటం లేదు అంటే అది క్యాన్సర్ యొక్క లక్షణం అని గుర్తించాలి. అలాగనే మూడవదిగా మరి మనం చూసినట్లయితే శరీరంలో ఏ భాగంలో నుంచి అయినా కూడా అధికంగా రక్తస్రావము, లేకుంటే తెల్లబట్ట కానీ ఎర్రబట్ట కానీ అధికంగా అవుతున్నట్లయితే అది క్యాన్సర్ యొక్క లక్షణం అని మనం అనుకోవచ్చు. అలాగనే మరి మన యొక్క పుట్టుమచ్చలో ఇటీవల మార్పు వచ్చినట్లయితే, ఆ యొక్క మచ్చ పెరిగినట్లయితే, లేకుంటే అక్కడ ఏమైనా రక్తం కారినట్లయితే దాన్ని కూడా క్యాన్సర్ లక్షణంగా మనం భావించవచ్చు. తర్వాత మరి మనకు శరీరంలో క్రొత్తగా కణితులు ఏదైనా ఏర్పడ్డాయా అంటే రొమ్ములో కావచ్చు, మరి శరీరంలో ఏ భాగంలో అయినా కూడా క్రొత్తగా కణితులు ఏర్పడి పెరుగుతున్నట్లయితే నొప్పి లేకపోవచ్చు, అయినా కూడా ఇటీవల ఏర్పడిన కణితులు పెరుగుతూ ఉన్నట్లయితే మరి అది క్యాన్సర్ యొక్క లక్షణంగా మనం భావించవచ్చు. అలాగనే మానని దగ్గు, 1 నెల అయింది దగ్గు తగ్గటం లేదు అంటే అది క్యాన్సర్ యొక్క లక్షణంగా మనం భావించవచ్చు. సో చేంజ్ ఇన్ బౌల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్, ఏ సోర్ విచ్ డస్ నాట్ హీల్, అన్యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్, thickening or lump anywhere in the body, indigestion or difficulty in swallowing, obvious change in the birth mole or wart, and lastly nagging cough. సో కాబట్టి ఈ లక్షణాలు గలవారు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీరు వైద్యుని సంప్రదించినట్లయితే ముందుగా కొన్ని పరీక్షలు చేసి జబ్బు ఉన్నదా లేదా అని నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ లక్షణాల గురించి నేను చెప్పడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. చాలామంది మన దేశంలో మరి 3వ స్టేజ్లోను 4వ స్టేజ్లోను వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ జబ్బు చాలా లేట్ స్టేజ్లో కనుగొనడానికి కారణం ఏమిటి అంటే ఈ యొక్క లక్షణాలని ఇగ్నోర్ చేసి మరి చాలా లేట్గా మా ఎదుకు వాళ్ళు వస్తూ ఉంటారు. సో కాబట్టి 80% మంది ముదిరిన స్టేజ్లో మన దగ్గరికి వస్తారు. క్యాన్సర్ రిజల్ట్స్ బాగా ఉండాలి అంటే ముందశలో జబ్బును కనుగొంటే పూర్తిగా నయం చేయడానికి వీలు పడుతుంది. సో కనుక ముందశలో జబ్బు కనుగొనాలి అంటే లక్షణాలు మనకు తెలిసి ఉండాలి. ఈ యొక్క లక్షణాలని మనము నెగ్లెక్ట్ చేయకుండా, నిర్లక్ష్యము చేయకుండా మీరు వైద్యుని ఎదుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మరి మీకు ఈ యొక్క జబ్బు నుండి ముందుగానే బయటపడడానికి వీలు పడుతూ ఉంటుంది. సో కాబట్టి సర్వసాధారణమైనటువంటి లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. సో కాబట్టి ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క జబ్బును బారిన పడకుండా మనం ఏమి చేయగలం, ఏమి చేస్తే క్యాన్సర్ రాకుండా ఉంటుంది అని ఆలోచిస్తే మరి క్యాన్సర్కి కారణం గురించి మనం ఆలోచించినప్పుడు ఇది జీవనశైలి వల్ల వస్తుందని మనం చూస్తూ ఉన్నాము. సర్వసాధారణమైనటువంటి మరి కారణం ఏంటి అని చూస్తే మనకి జీవనశైలి అనగా మనం తినేటువంటి ఆహారం కావచ్చు, మనం తాగేటువంటి నీళ్లు కావచ్చు, మనం పీల్చేటువంటి గాలి కావచ్చు, లేక